ఎప్పుడు బిర్యానీలే కాకుండా ఈ విధంగా ఒక్కసారి రాగ సంగటితో పాటు ఈ మటన్ కర్రీ చేసుకొని తినండి. ఆహా! బిర్యానీనే మర్చిపోతారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నాను. దాంట్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా చేస్తే మన మటన్ కర్రీలో నీసు వాసన అనేది ఉండదన్నమాట. కర్రీ కూడా కమ్మగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏ ఆయిల్ వేయకుండా, ఎక్స్ట్రా నీళ్లు వేయకుండా దాంట్లో వచ్చే వాటర్తోనే మొత్తం అంతా వాటర్ అన్నీ డ్రై అయిపోయేంత వరకు మనం బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలానే ఒక 10-15 నిమిషాల దాకా మనం కుక్ చేసుకోవాలి. అంటే ఔటర్ లేయర్ మొత్తం మనకి కుక్ అయిపోయి ఉండాలన్నమాట. అంత బాగా మనం కుక్ చేసేసుకోవాలి. దీనికి మూత పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలానే మనం కలుపుకుంటూ 2 నిమిషాలకు ఒకసారి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి సగం ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుందాం. ఇది మొత్తం మంచిగా ఇంకోసారి కలిపేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అయిపోవాలి మటన్. అంతవరకు మనం బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా బాయిల్ అయ్యేంత వరకు మనం పక్కన మసాలా పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకు కుక్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, హాఫ్ ఉల్లిపాయ హాఫ్ వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అంతా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్గా దంచింది అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా మొత్తం అంతా ఫ్రై చేసేసుకుందాం. జాగ్రత్త అండి, ఈ టైంలో ఆయిల్ అనేది బాగా పైకి లేస్తుంది. ఇందులోకి మనం 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకుందాం. ఇది నేను అమ్మమ్మ నాన్నమ్మ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కట్ చేసే వేస్తున్నాను. టమాటోస్ని మిక్సీకి వేసేసి పేస్ట్లా చేసి వేసేసుకుంటారనమాట. కానీ మనకు ఆ ఒరిజినల్ టేస్ట్ రావాలంటే టమాటోస్ని ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానమాట. ఇందాక కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి మటన్లోకి ఇప్పుడు మనం సాల్ట్ అనేది చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదంతా బాగా మనకి ఫ్రై అయిపోయిందండి. టమాటోస్ చూసారు కదా, మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు అందులోకి మనం సగం చెక్క కొబ్బరిని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. కొబ్బరిని కాస్త గ్యాస్ మీద లో ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చి దాన్ని పేస్ట్ ఇలా చేసుకోండి. అప్పుడు మనకి పచ్చి వాసన అనేది రాదు. అందులోకి కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇది మొత్తం బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా మంచిగా మనం కలిపేసుకొని ఇందులోకి మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్న మటన్ పీసెస్ అనేది వేసేసుకోవాలి. 1 స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మన మసాలా పేస్ట్ అనేది మొత్తం పట్టేటట్టు బాగా కలిపేసుకొని 1/2 లీటర్ వాటర్ పోసి ఇలా 7-8 విజిల్స్కి పెట్టేసుకోవాలి. గాలి మొత్తం పోయిన తర్వాత చూసారా మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఎంత బాగా కుదిరిందో. ఇప్పుడు చూద్దామండి మన మటన్ పీస్ అనేది కుక్ అయిందో లేదో. చూసేసారు కదా, మటన్ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం కస్తూరి మేతి, అదేనండి ఎండిపోయిన మెంతాకు అనేది క్రష్ చేసేసుకొని చిన్న పీసెస్ లాగా అది కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా క్రష్ చేసేసుకొని మంచిగా వేసేసుకోవాలి. మెంతాకు వేస్తే మనం కొత్తిమీర వేయకూడదు. కొత్తిమీర వేస్తే ఇంకో టేస్ట్ ఉంటుంది. ఇలా మెంతాకు వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం గ్రేవీ చూసుకున్నారు కదా, ఇలా మంచిగా మనం మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే మనం ఇంకొక హాఫ్ గ్లాస్ మంచిగా వేడి చేసుకున్న నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మన కర్రీ అనేది రెడీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.